రాహుల్, సురేష్ ఇద్దరూ స్నేహితులు. ఒక ముఖ్యమైన పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నారు. రాహుల్ చాలా తెలివైనవాడు. ఏ విషయమైనా త్వరగా అర్థం చేసుకునేవాడు. కష్టమైన ప్రశ్నలను కూడా సులభంగా పరిష్కరించగలిగేవాడు. సురేష్ మాత్రం సాధారణ విద్యార్థి. అతనికి విషయాలు అర్థం కావడానికి కొంత సమయం పట్టేది. కానీ అతనికి ఒక మంచి అలవాటు ఉంది. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి క్రమం తప్పకుండా చదివేవాడు. రాహుల్ ఎక్కువ సమయం ఆడుకుంటూ గడిపేవాడు. చదువుకోమని వాళ్ళ అమ్మ చెప్పినప్పుడల్లా ఇంకా చాలా సమయం ఉంది, తర్వాత చదువుతాను అని చెప్పేవాడు. సురేష్ మాత్రం రోజుకు ఎంత చదవాలో ముందుగానే నిర్ణయించుకొని నెమ్మదిగా తన లక్ష్యాలను పూర్తి చేసేవాడు. పరీక్షకు ఇంకా కొన్ని నెలలు ఉండగానే రాహుల్ ఎక్కువ సమయం సరదాగా గడిపేవాడు. స్నేహితులతో తిరగడం, వీడియోలు చూడడం చేసేవాడు. ఎవరైనా చదువు గురించి అడిగితే చివరి రోజుల్లో చదివేస్తాను అని చెప్పేవాడు. అదే సమయంలో సురేష్ ప్రతిరోజు తన చదువును కొనసాగించాడు. కొన్ని విషయాలు కష్టంగా అనిపించినా, కొన్ని రోజులు అలసటగా ఉన్నా అతను ఆగలేదు. ఒక్కో అధ్యాయం, చాప్టర్ పూర్తి చేస్తూ ముందుకు సాగాడు. పరీక్ష దగ్గర పడే సమయానికి రాహుల్కు ఇంకా చాలా సిలబస్ మిగిలి ఉందని తెలిసింది. మొదట్లో చదువుపై నిర్లక్ష్యం చూపించినా అతను చివర్లో మాత్రం రాత్రింబవళ్లు కష్టపడి చదవడానికి ప్రయత్నించాడు. కానీ తక్కువ సమయంలో అంతా పూర్తి చేయడం కష్టమైంది. సురేష్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఇప్పటికే సిలబస్ పూర్తి చేసి ఇప్పుడు పునశ్చరణ, మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయడం మాత్రమే చేస్తున్నాడు. పరీక్ష రోజు వచ్చింది. రాహుల్కు తాను బాగా చదవని భాగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. సురేష్కు మాత్రం చాలా ప్రశ్నలు పరిచయంగానే అనిపించాయి. కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి. సురేష్ మంచి మార్కులు సాధించి తనకు కావాల్సిన కళాశాలలో సీటు పొందాడు. రాహుల్ కూడా ఉత్తీర్ణుడయ్యాడు. కానీ తన సామర్థ్యానికి తగ్గ ఫలితం రాలేదు. అప్పుడు రాహుల్ సురేష్ను అడిగాడు, నువ్వు నాకంటే తెలివైన వాడివి కాదు, అయినా నన్ను ఎలా మించావు? సురేష్ నవ్వుతూ చెప్పాడు, నువ్వు నీ తెలివిని నమ్ముకున్నావు, నేను నా కృషిని నమ్ముకున్నాను. ప్రతిభ మనకు ప్రారంభంలో ముందంజ ఇస్తుంది, కానీ నిరంతర కృషి, క్రమశిక్షణే చివరకు విజయాన్ని అందిస్తాయి. నా విజయ రహస్యం ఇదే. ఆగండి, ఈ కథ మీకు ఎక్కడో విన్నట్లుగా అనిపించిందా? రాహుల్, సురేష్ పాత్రలు మీకు ఏదైనా ప్రసిద్ధ కథలోని పాత్రలను గుర్తు చేస్తున్నాయా? సమాధానం తెలిస్తే ఏమి చేయాలో మీకు తెలుసుగా.